తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్లో అన్ని వర్గాలను మోసం చేశారని వారు ఆక్షేపించారు. రేవంత్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన 6 హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని, ఈ బడ్జెట్లో ఆ హామీలకు నిధులు కేటాయించలేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. తమ చెవుల్లో పూలు పెట్టుకుని రేవంత్ సర్కార్ మోసం దగా అంటూ నినాదాలు చేస్తూ అసెంబ్లీ వద్ద ధర్నా చేశారు. అంతా ద్రోహమే తప్ప అందులో ఏమీ లేదు. అన్ని వర్గాల ప్రజలకి చెవిలో పువ్వులు పెట్టిరు తప్ప ఎక్కడ ₹1 బడ్జెట్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయలేదు. 6 గ్యారెంటీల్ని అసలే మర్చిపోయినరు. ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ యువకులకు సంబంధించిన ప్రస్తావన ఇక్కడ లేదు. ఉద్యోగాలకు సంబంధించిన ప్రస్తావన వాళ్ళు ఎన్నికల ముందు ఏదైతే చెప్పిర్రో నిరుద్యోగ యువకుల్ని రెచ్చగొట్టి 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు మోసం చేస్తూ వచ్చిండ్రో, కనీసం ఈ సంవత్సరమైనా ఏమైనా ప్రయత్నం చేస్తారేమో అని చెప్పి యువత మొత్తం ఎదురు చూస్తూ ఉన్నారు. అంతా